క్యాలిక్యులేషన్ అలఫీ మనకి సంథింగ్ ఒక నెంబర్ అంటే 79672 లైక్ ఇచ్చండి. ఓకే, ఈ నెంబర్ ఎత్తుకేని 4 టేబుల్ డిజిటల్ అవుతుందా లేదా అంటే ఇది డివిజిబుల్ అవుతుందా లేదా అని తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి, డివిజిబుల్ అయితే చేయాలి అలా కదా. అలా కాకుండా మనం డివిజిబిలిటీ రూల్స్ అనేవి తెలుసుకుంటే ఏ నెంబరు ఏ టేబుల్లో పోతుందని ఈజీగా చెప్పచ్చు. ఓకే, ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు రూల్ ఆఫ్ 2 ఏంటి, రూల్ ఆఫ్ 2. ఓకే, ఇప్పుడు ఒక నెంబర్ 2 టేబుల్లో డివిజిబుల్ అవ్వాలంటే ఒక నెంబర్ 2 టేబుల్లో డివిజిబుల్ అంటే లాస్ట్ నెంబర్ అనేది ఎలా ఉండాలి అంటే ఈవెన్ నెంబర్ అయి ఉండాలి. ఏంటి, ఈవెన్ నెంబర్ అయి ఉండాలి. ఈవెన్ నెంబర్ అయి ఉండాలంటే ఎలాగా అంటే ఆ నెంబర్స్ లాస్ట్లో 0, 2, 4, 6, 8 అంటే ఒక నెంబర్కి లాస్ట్లో 0, 2, 4, 6, 8 అనే నెంబర్స్ ఉంటే ఏమవుతుంది, ఆ నెంబర్ 2 టేబుల్ డిజిబుల్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ చూడండి 4, 3, 9, 7, 6 ఇది ఇప్పుడు 2 టేబుల్ డిజిబుల్ అవుతుందా, అవుతుంది. ఎలా అవుతుంది, లాస్ట్ నెంబర్ ఎంత ఉన్నది, 6 ఉన్నది. ఓకే, 6 ఉన్నది కాబట్టి అది 2 టేబుల్ అవుతుంది. 2 టేబుల్ 6 లాస్ట్ నెంబర్ 2 టేబుల్ 6 అవుతుంది కాబట్టి అది ఏమవుతుంది, 2 టేబుల్ నెంబర్ అవుతుంది. మరి ఇంకొకటి 7293. ఓకే, ఈ నెంబర్ 2 టేబుల్ డిజిబుల్ అవుతుందా, అవ్వదు. ఎగ్జాక్ట్లీ డిజిబుల్ అవ్వదు. ఎందుకు అవ్వదు, లాస్ట్ నెంబర్ ఈవెన్ నెంబర్ లేదు కాబట్టి. ఓకే, 2 టేబుల్ డిజిబుల్ అవ్వదంటే అవుతుంది, పాయింట్లు వస్తాయి కానీ పర్ఫెక్ట్గా ఎగ్జాక్ట్గా పాయింట్ లేకుండా డిజిబుల్ అవుతుంది అని రూల్కి ఏంటి, లాస్ట్లో 2, 0, 2, 4, 6, 8 అనేది ఉంటే అది ఏమవుతుంది, 2 టేబుల్ డిజిబుల్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ రూల్ ఆఫ్ 3. రూల్ ఆఫ్ 3 ఏంటి, ఓకే రూల్ ఆఫ్ 3 ఏంటంటే ఓకే సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్. ఓకే, ఒక నెంబర్లో ఇన్ ఏ నెంబర్ సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ విల్ బి 3 మల్టిపుల్. ఏమవ్వాలి, ఒక నెంబర్లో అన్ని డిజిట్స్ కూడా ఏమవ్వాలి, 3 యొక్క మల్టిపుల్స్ అవ్వాలి. ఓకే, ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ 796 ఇలా ఇచ్చా. ఇప్పుడు ఇవన్నీ మీరు కలపండి, ఎంత వచ్చింది, 16, 16, 22, 22, 8, 30. 30 అనేది 3 యొక్క మల్టిపుల్ కాదు. 3 అనేది 3 30 డిజిబుల్ చేస్తుందా లేదా, చేస్తుంది. కాబట్టి ఈ నెంబరు 3 టేబుల్ డిజిబుల్ అవుతుంది. అవునా, ఇంకో చిన్న విధంగా ఎలా చెప్పుకోవచ్చు, ఇప్పుడు 3 టేబుల్లో 9 పోతుందా, 3 టేబుల్ 6 పోతుందా, 7 + 6 7 + 8 ఎంత, 15. 15 3 టేబుల్ పోతుందా, కాబట్టి ఈ నెంబర్ మొత్తం పోతుంది. అలా కూడా చూసుకోవచ్చు. అవునా, ఇప్పుడు ఈ నెంబర్ చెప్పండి 1, 2, 4, 6 ఈ నెంబర్ ఇంతకీ 3 టేబుల్ పోతుందా లేదా, పోదు. ఎందుకు పోదు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంత 3. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ 4 + 6 10, 10 + 3 13. 13 3 టేబుల్ రాదు కాబట్టి ఈ నెంబర్ 3 టేబుల్ పోతుంది. ఇంకో విధంగా 3 టేబుల్ 12 పోతుంది, 6 పోతుంది, 4 పోతుందా లేదు, 4. అలా కూడా కనిపెట్టచ్చు ఈ సమ్ చేయకుండా. ఓకేనా, అగైన్ రూల్ ఆఫ్ 4. రూల్ ఆఫ్ 4 ఏంటి, లాస్ట్ 2 డిజిట్స్ will be 4 multiple. అదే లాస్ట్ 2 డిజిట్స్ 4 యొక్క మల్టిపుల్ అవ్వాలి. అంటే చూడండి 5, 3, 9, 6, 4 ఎంత పెద్ద నెంబర్ ఉంది, ఎంత పెద్ద నెంబరు. ఓకే, దీంట్లో లాస్ట్ 2 డిజిట్స్ 4 టేబుల్ పోతుందా, పోతే నెంబర్ మొత్తం 4 టేబుల్ పోతుంది. ఓకేనా, ఎలాగా, ఇప్పుడు 64 పోతుందా అంటే చూడండి 4 టేబుల్లో 6 అనేది 2 1 టైం ఇంకెంత 24 అనేది ఎంత 60 అయిపోయింది. అంటే ఈ నెంబర్ మొత్తం అంతా పోయినట్టే 4 టేబుల్. ఓకేనా, ఓకే
సార్ మరి మనకి 4 టేబుల్ అనేది నాకు 10 వరకునే వచ్చు, మరి 60 వరకు రాదు, అప్పుడు ఎలా సార్ అంటే కనుక ఒక చిన్న లాజిక్ చూడండి. 4, 8, 0 వీటిలో ముందర ఈవెన్ నెంబర్ ఉండాలి, ఓకేనా. 2, 6 వీటిలో ముందర ఆడ్ నెంబర్ ఉండాలి, ఓకేనా. అంటే వీటి ముందర ఏముండాలి, ఓకే, వీటి ముందర ఏముండాలి, 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ 0 కానీ ఉండాలి. ఓకే, వీటి ముందర ఏముండాలి, 1 కానీ 3 కానీ 5 కానీ 7 కానీ 9 కానీ ఉండాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 92196. ఓకే, ఈ నెంబర్ అయితే 4 టేబుల్ పోతుందా, 6 ఉన్నది, 6 ముందర ఎంత ఉండాలి, 9 ఉండాలి, ఉన్నది. 6 ముందర 9 ఉంది, 6 ముందర 9 ఉంది, ఓకే పోతుంది. 52174 ఈ నెంబర్ పోతుందా, లేదు. 4 ముందర ఏమన్నా 7 ఉన్నది, 4 ముందర ఏముండాలి, 7 అనేది ఏంటి ఆడ్ నెంబర్, కానీ 4 ముందర ఏముండాలి ఈవెన్ నెంబర్, ఈజీగా అలా కూడా చేయొచ్చు. ఓకే, 5723 ఈ నెంబర్ ఉంది, 5723 ఈ నెంబర్ 4 టేబుల్ పోతుందా, పోదు. ఎందువల్ల రావడమే ఆడ్ నెంబర్ ఉంది. ఒకేసారి 00 వచ్చినా కానీ పోతుంది, 00 వచ్చినా కానీ పోతుంది. ఎలాగా 7900 ఈ నెంబర్ 4 టేబుల్ పోతుందా, పోతుంది, ఎందువల్ల 00 వచ్చింది కాబట్టి. ఓకే, నెక్స్ట్ 767684 ఈ నెంబర్ ఇంతకేమి 4 టేబుల్ పోతుందా లేదా, ఓకే పోతుంది, వెరీ గుడ్, నైస్, నోట్ చేసుకోండి. ఓకే, రూల్ ఆఫ్ 5. రూల్ ఆఫ్ 5 అంటే ఏంటి, లాస్ట్ నెంబర్ విల్ బి 0 or 5, ఓకేనా. లాస్ట్ నెంబర్ విల్ బి లాస్ట్ నెంబర్ ఆర్ లాస్ట్ డిజిట్, లాస్ట్ డిజిట్ ఆఫ్ ది నెంబర్ అన్న పర్లేదు, లాస్ట్ డిజిట్ ఆఫ్ ది నెంబర్ విల్ బి 0 or 5, అవునా. 0 కానీ 5 కానీ ఆ నెంబర్లో చివరిన ఉంటే కనుక ఆ నెంబరు 5 టేబుల్ డిజిట్ అవుతుంది. మనం గమనించామనుకోండి, 5 టేబుల్ ఉందనుకుందా, 5 1 జా 5, 5 2 జా 10, 5 3 జా 15, 5 4 జా 20, 5 5 జా 25. ఏమవుతుంది, 5 0 5 0 అయ్యే వస్తాయి కదా. అంటే ఒక నెంబర్ 5 టేబుల్ పోవాలంటే రూల్ ఏంటి, చివరిన 0 కానీ 5 కానీ ఉండాలి. ఓకే, ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ 37526 ఈ నెంబర్ ఇంతకేని 5 టేబుల్ పోతుందా, ఓకే ఇంకో నెంబర్ 10050 20000 9676 ఎందువల్ల లాస్ట్ లో 0 గా 5 లేదు కాబట్టి. రూల్ ఆఫ్ 6. ఒక నంబర్ 6 టేబుల్ లో పోవాలి అంటే కనుక లాస్ట్ లో సారీ ఆ నెంబర్ 2 తోటి 3 తోటి డివిజిబుల్ అవ్వాలి. ఓకే ఓకే, ఇఫ్ ఏ నంబర్ divisible by 6 it satisfy the rule of 2 and 3. 2 and 3 రూల్స్ అవి సాటిస్ఫై చేస్తేనే అది 6 టేబుల్ పోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 79676 ఇచ్చాయి. అయితే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ నెంబరు 2 టేబుల్ డిజిబుల్ అవుతుంది, లాస్ట్ లో 6 ఉంది కాబట్టి, అవునా. ఇప్పుడు ఇది 3 టేబుల్ పోతుందా అంటే పక్కన పెడదాం. ఎంత వచ్చింది, 12 ప్లస్ 7 ఎంత, సారీ ఇది 6 ఇప్పుడు క్యాన్సిల్ అయిపోయింది, 3 టేబుల్ పోతుంది. 7 ఎంత, 14 3 టేబుల్ పోతుందా, లేదు. కాబట్టి ఈ నెంబరు ఏమవుతుంది, 6 టేబుల్ పోతుంది. ఓకే, ఇంకో నెంబర్ 2136 ఈ నెంబర్ ఎంతకని 6 టేబుల్ పోతుందా, అవునా. లాస్ట్ నెంబర్ ఎంత
2 టేబుల్ పోతుంది. ఓకే, 3 రూల్ ఏంటి? సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ విల్ బి 3 మల్టిపుల్. ఓకే, ఇవన్నీ కలపండి. కలిపితే ఎంత? 3, 6, 12. 12 3 టేబుల్ పోతుందా? పోతుంది. కాబట్టి ఇది 6 టేబుల్ కూడా పోతుంది. అలా ఈ నెంబర్ 6 టేబుల్ పోతుందా? లేదు. ఎందువల్ల? 9 వచ్చింది. 9 2 టేబుల్ పోతుందా? లేదు. ఇది ఒకటి చాలు. 2 టేబుల్ రావట్లేదు కాబట్టి పోదు. మరి 3 టేబుల్ పోతుందా సార్ అంటే 3 టేబుల్ పోతుంది. 9 పోతుంది, 6 పోతుంది. 5 + 7 అంటే 12 అంటే 3 టేబుల్ పోతుంది. కానీ రెండిట్లో ఏ ఒక్క దాంట్లో నుంచి అయినా పోకపోతే అది ఏమవుతుంది? 6 టేబుల్ పోతుంది.